ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను చూసి భారత్ భయపడుతుంది, కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటూ ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇటు పహల్గాం దాడితో నాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది, అలాగే ఆపరేషన్ సింధూర్కి లొంగిపోతాం అనుకున్నారా? ఆపరేషన్ సింధూర్లో మీరు కేవలం కొన్ని ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశారు, కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్నే టార్గెట్ చేశారు. కానీ వాటిని లక్ష్యంగా చేసుకోవడం వల్ల భారత్ చేసింది పొరపాటే అంటున్నాడు. మమ్మల్ని ఏం చేయలేకపోయారు, మా లీడర్షిప్ని ఏం చేయలేకపోయారు, మా మోటివ్ని కూడా ఏం చేయలేకపోయారు అంటూ ఇండియాని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇండియాని డైరెక్ట్గానే టార్గెట్ చేసుకుంటూ మా పోరాటం ఇంకా ముగియలేదు, ఇంకా అయిపోలేదు, భారత్పై మా యుద్ధం కొనసాగుతుంది, పెహల్గాం 2.0 పెహల్గాం దాడి లాంటి మరొక దాడిని మేము ప్లాన్ చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నాడు. పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది, పాక్ సైనికుల అంత్యక్రియల కోసం నన్ను పిలుస్తూనే ఉంటుంది రెగ్యులర్ బేసిస్లో అని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో ఇటు ఉగ్రవాదంపై పోరాడతామని చెబుతూనే పాకిస్తాన్ ముసుగు వేసుకుంది అనడానికి ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్. ఉగ్రవాది కసూరి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులకి అలాగే మిలిటరీకి ఉన్న ఆ రిలేషన్షిప్ని చాలా క్లియర్గా బయటపెట్టాయి. కసూరి మాట్లాడిన ఈ మాటలు ఒక్కసారి విందాము. ఒక స్కూల్కి సంబంధించిన ఒక ఫంక్షన్ వెనకాల మనం చూడొచ్చు, స్కూల్కి సంబంధించిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి ఆ స్కూల్లో ఆ స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్స్ చేశాడు. పెహల్గాం 2.0 ఉంటుంది, భారత్ మమ్మల్ని ఏం చేయలేకపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి కసూరి ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. आज जिस बहरानी के रवैये से हम दो चार हैं कि दुनिया में हमें कोई बर्दाश्त करने पर तैयार नहीं है, एक अजब किस्म का माहौल है। कोई बात करो अपने हक की तो जैसे आप अभी सुन रहे थे, एक हमारे पाक फौज के नौजवान तलवंडी के साथ उनका ताल्लुक है, ड्यूटी के दौरान जख्मी हुए हैं और फिर अल्लाह की रजा से वो मौत से तो चार हुए हैं। हम ये समझते हैं पाकिस्तान का दिफा करते हुए कोई भी अगर वो वतन का दिफा करते हुए जख्मी होता है फिर मौत से दो चार होता है, इंशाअल्लाह हमारे पास दलाइल है, वो शरीयत के हां अल्लाह के दीन के हां इंशाअल्लाह क़यामत वाले दिन उसका नाम शहीदों में लिखा जाएगा। हमारे ये शहीद है, हमारा ये फख्र है और हमें कहा गया कि उनका जनाजा पढ़ाना। अब जनाजा पढ़ाना एक मुसलमान का दूसरे मुसलमान पर हक है, लेकिन अगर हम जनाजा भी पढ़ाएं तो हमारे दुश्मन के पेट में मरोड़ खड़े हो, उसका दिमाग मौत हो, उसकी रातों की नींदें हराम हो, तो इसका माना क्या है कि दुश्मन बड़ा बुखलाया हुआ है, उसके कदमों से जमीन निकल रही है, उसको अपना वजूद खतरों में नजर आ रहा है, वो अपने आप को ये समझता है कि अब आने वाला वक्त मेरा नहीं है और इंशाअल्लाह नहीं है, आने वाला वक्त, आने वाला कल, मेरी बात को खूब अच्छी तरह समझ लो, इंशाअल्लाह आने वाला कल ईमान का है, इस्लाम का है, पाकिस्तान का है, इंशाअल्लाह इंशाअल्लाह। రైట్, పెహల్గాం టెర్రర్ అటాక్ ఏప్రిల్ 2025లో జరిగిన పెహల్గాంకి మాస్టర్ మైండ్ ఇతనే సైఫుల్లా కసూరి ఎవరు? ఎల్ఈటీ లష్కర్-ఈ తోయిబాకి సంబంధించిన డిప్యూటీ చీఫ్గా తనని చెప్పుకుంటూ ఉంటాడు. సో లష్కర్-ఈ తోయిబాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి డిప్యూటీ చీఫ్. పెహల్గాంలో ఉగ్రదాడి ఏప్రిల్ 2025లో ఉగ్రదాడి ఎప్పుడైతే జరిగిందో అలాంటి ఇంకొక ఉగ్రదాడి కూడా చేస్తామంటున్నాడు. దానికి ఈయననే మాస్టర్ మైండ్. మళ్ళీ పెహల్గాం 2.0 ఉండబోతుంది అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.
ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ఎప్పుడు చనిపోయినా పాకిస్తాన్ ఆర్మీ నన్ను రెగ్యులర్గా పిలుస్తుంటుంది వాళ్ళ అంత్యక్రియలు జరపడానికి వీటన్నిటికీ అంటూ. సో పాకిస్తాన్ ఆర్మీకి అలాగే ఈ లష్కర్ ఈ తోయిబాకి వీటి రెండింటికి కనెక్షన్ ఉందని బహిర్గతం చేస్తున్నాడు, బట్టబయలు చేస్తున్నాడు, పబ్లిక్ ప్లేసెస్లోనే మాట్లాడుతున్నాడు. ఇటు ఆపరేషన్ సింధూర్లో ఇండియా సాధించింది ఏమీ లేదు, లీడర్షిప్ అలానే ఉంది, అలాగే మా మోటివ్ అవన్నీ కూడా యాస్టీస్గా అలానే ఉన్నాయంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ కల్నల్ వివి రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివి రావు గారు నమస్తే అండి. ఇటు సైఫుల్లా కసూరి చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా పాకిస్తాన్ మిలిటరీ అలాగే లష్కర్ ఈ తోయిబా వీళ్ళ కనెక్షన్స్ని చాలా బహిర్గతం చేస్తున్నారు, చాలా ఓపెన్గానే చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్గా వీటిని ఎవిడెన్సెస్గా చూపించి పాకిస్తానే ఉగ్రదాడులు చేపిస్తుంది, పాకిస్తానే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని మనం మాట్లాడవచ్చా, మనం చెప్పుకోవచ్చా దాన్ని? మీడియాలో అయితే చెప్పుకోవచ్చండి, లీగల్ గా అయితే ఇది వ్యాలిడ్ గా ఉండదు. ఓకే, అయినా కానీ వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ లో ఉన్నారు. అంటే వీళ్ళని యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ ప్రోస్క్రైబ్ చేసింది. పాకిస్తాన్ లో వీళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది, ప్రోస్క్రైబ్ చేసిన కానీ. రైట్. అంతేందుకని కేవలం ఎల్ఈటి లీడర్కే 25 మిలియన్ బౌంటీ ఉంది అమెరికాది. అమెరికన్ ఆర్మీ కావాలంటే ఏ రోజునైనా పట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఆయన్ని 2611 కేసుల మీద ఏదైతే పాకిస్తాన్ లో నడుస్తున్నాయో ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టింది బయట తీసుకొస్తానే ఉంటారు, మధ్యలో మీటింగ్స్ అటెండ్ అవుతూనే ఉంటారు. బహుశా బెయిల్ మీద అఫీషియల్ గా చూపిస్తారు, లేకపోతే పెరోల్ మీద చూపిస్తారు, కానీ ఆయన అటెండ్ అవుతూనే ఉంటారు. కానీ ఆయనకి హైయెస్ట్ సెక్యూరిటీ ఇవ్వడానికి జెడ్ ప్లస్ మన ఇండియాలో ఎలాగైతే లెక్క పెడతారో అలా అటువంటి కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి ఇస్తారు. ఓకే. అందుకని చెప్పి ఈ కసూరి గారిని ఇప్పుడు బేసికలీ స్పోక్స్ మ్యాన్ కింద చేశారు. ఓకే. పెహల్గాం అటాక్ లో డైరెక్షన్ అంతా కసూరి ఇచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి. ఓకే. సో ఇప్పుడు కసూరి చెప్తున్న విషయాలు ఏంటంటే, మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేశారు ఆపరేషన్ సింధూర్లో, కానీ లీడర్షిప్ని మీరు ఏం చేయలేకపోయారు, మా మోటివ్ని ఏం చేయలేకపోయారు అంటే రానున్న రోజుల్లో పెహల్గాం 2.0 ఉండబోతుందని కూడా చెప్తున్నాడు. అవునండి, ఇది గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటాం, వాళ్ళు ఏమంటారంటే ఫ్రీడమ్ ఫైటర్ ఆర్గనైజేషన్స్ అంటారు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్స్ అంటారు. రైట్. ఇటువంటి పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. ఈ మీటింగ్ ఏం మాత్రం చాలా క్లియర్ గా ఉంది, పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ 100% ఉంది. టెర్రరిస్ట్ స్థావరాలని మనం డ్యామేజ్ చేసాం, కానీ కేవలం మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ కొంచెం దెబ్బతింది, ఆయన కూడా సేఫ్ గానే ఉన్నాడు. ఎల్ఈటి లీడర్షిప్ చాలా వరకు సేఫ్ గానే ఉంది. అందులో కేవలం బిల్డింగ్స్ కూలిపోవడం జరిగింది, బహుశా కొన్ని క్యాజువాలిటీస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారనేది బయటకు రాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పుడూ డిక్లేర్ చేయదు. రైట్. అయితే కానీ ఆయన అన్న మాటల్లో ఒకటి మనం అంతర్యం తెలుసుకోవాలి. రైట్. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ జవాన్లు ఎప్పుడైనా పోతే అంత్యక్రియలకి పిలుస్తున్నారు అని చెప్పారు. రైట్. అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మన బ్రిటిష్ ఆర్మీ మోడల్లోనే ప్రతి యూనిట్ లోనూ ఒక మౌల్వీ ఉంటారు. సో ఈయన్ని పిలవాల్సిన అవసరం లేదు. బేసికలీ ఏంటంటే ఆయన చెప్పదలిచేది ఏంటంటే, మేము ఇన్ఫిల్ట్రేట్ చేసి జమ్మూ కాశ్మీర్ లో అలజడులు సృష్టిస్తున్నప్పుడు, తిరిగి ఎక్స్ఫిల్ట్రేట్ చేస్తున్నప్పుడు మాతో పాటు ఆర్మీ జవాన్స్ కూడా ఉంటారు. అందులో ఎవరైనా పోతే నేనే వెళ్తాను వాటికి, ఎందుకంటే అక్కడ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే బోర్డర్ ఏరియాస్ లో ఎవరైనా ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ కింద డిక్లేర్, అంటే ఎల్ఈటి మెంబర్ కింద డిక్లేర్ చేస్తారు. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ జవాన్ అని చెప్పరు. అలాగే బాడీస్ కూడా క్లెయిమ్ చేయలేదు 1999 లో కార్గిల్ వార్ లో. ఇటువంటి వాటిని బాడీస్ అక్కడ అటువైపు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వెళ్ళి పూడ్చిపెడతారు. ఆ పూడ్చిపెట్టేటప్పుడు కలమాది చదవాల్సి ఉంటుంది. ఆ చదివేటప్పుడు ఎల్ఈటి లీడర్ కాబట్టి పిలుస్తారు. ఓకే. సో ఆర్మీ వాళ్ళు చనిపోయినా ఆర్మీ వాళ్ళని కూడా ఎల్ఈటి లీడర్గానే, అంటే వాళ్ళ సైడ్ అయితే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా చనిపోయాడు అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారా, అలా చేస్తుంటారా, బ్రాండింగ్ చేసుకుంటారా?
రెండోది ఇంకోటి మీరు అన్నట్టు కరెక్టే, కాకపోతే ఇంకొంచెం డీటెయిల్ గా నాకు తెలిసింది చెప్తాను. చెప్పండి. అదేంటంటే వాళ్ళల్లో రిటైర్ అయిన ఎస్హెచ్జి అంటే మన పారా కమాండోస్ ఈక్వలెంట్ వాళ్ళని చాలా మంది ట్రైనింగ్ వీళ్ళకి క్యాంప్స్ లో ట్రైనింగ్ కోసం డీటెయిల్ చేస్తారు. ఓకే. తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే ఐఎస్ఐ తోటి పని చేయిస్తారు. దాని తర్వాత రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నట్టుగా కాగితం రాయించుకుంటారు, కానీ వాళ్ళు సర్వీస్ లోనే ఉంటారు. ఓకే. వాళ్ళు ఇండియాలో నా అంచనా ప్రకారం కనీసం 3-4 ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యాక్టివ్ సీరియస్ యాక్షన్ చేయరు. అంటే గన్ పట్టుకుని లేకపోతే వెపన్ పట్టుకుని పిస్టల్ పట్టుకుని కానీ గ్రెనేడ్ పట్టుకుని కానీ యూనిఫామ్ వేసుకుని కానీ ఏది చేయరు. ఎక్కడో వయా నేపాల్, వయా బంగ్లాదేశ్, లేకపోతే వయా లైన్ ఆఫ్ కంట్రోల్ లో వచ్చేసిన తర్వాత సివిల్ క్రౌడ్ లో వాళ్ళ ఐడెంటిటీ ఇండియన్ ఐడెంటిటీ తీసుకుని మర్జ్ అయిపోతారు. ఓకే. వాళ్ళుండి ఈ మేజర్ యాక్టివిటీస్ అంటే ఐఎస్ఐ నుంచి ఆర్డర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి రియలిస్టిక్ కండిషన్స్ ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. ఇప్పుడు పెహల్గామ్ లో కూడా అటువంటిది జరిగింది. లేకపోతే అంత క్లియర్ కట్ గా రికనెసెన్స్ చేయడం, తర్వాత వాళ్ళని చంపడం, అంతసేపు ఉండడం ఇవన్నీ చేయరు. వాళ్ళు చాలా కంట్రోల్డ్ గా రిలీజన్ అడిగి మరీ షూట్ చేశారు. ర్యాండమ్ గా షూట్ చేయలేదు. జనరల్ గా టెర్రరిస్టులు ఏంటంటే ర్యాండమ్ గా చేస్తారు. ఇది సెలెక్టెడ్ ఫోకస్డ్ కిల్లింగ్. అది ఒక ఎక్స్ ఐఎస్ఐ క్యాడర్ పెన్షన్ వెళ్ళిపోయినట్టు చూపించి కానీ సర్వీస్ లో ఉంటానే ఇక్కడ సివిల్ పంపిస్తారు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఇతను చనిపోవడం జరిగింది అనుకోండి, వాళ్ళు క్లెయిమ్ కూడా చేయరు, కానీ ఫ్యామిలీకి మాత్రం ఫుల్ బెనిఫిట్స్ ఇస్తారు. మొన్న ఈ మధ్యన జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఎవరికి ఏం చేయలేదు, కానీ చాలా మందికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు. రైట్. అంటే ఇటువంటి వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే. ఓకే. యాక్చువల్ దాని తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ ఫైనాన్షియల్ కంపెన్సేషన్ దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ చూడడం ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే. బాధ్యత ఇది. కసూరి ఏంటంటే నేను ఇంకా ఇన్ ఎనీ కేస్ ఆపరేషన్ సింధూర్ లో మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీలో చాలా మంది మెంబర్స్ పోయినప్పుడు అక్కడికి కోర్ కమాండర్స్ సైతం అక్కడికి వెళ్ళి హాజరయ్యారు. అవును, మనం అది పబ్లిక్ మీడియాలో టీవీలో ఎయిర్ అయింది, ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకా అంతకంటే మనకి వేరే కసూరి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ దాన్ని ఖండించట్లేదంటే వాళ్ళ ఎంత స్ట్రాటజీ తోటి ఉన్నారో మనం ఆలోచించాలి. ఓకే. అయితే వివి రావు గారు, ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఇటు అల్ఫలా యూనివర్సిటీలో ఒక ఆపరేషన్ని, ఒక మిషన్ని వాళ్ళు అక్కడ ప్లాన్ చేయడం కానీ, ఇదంతా కూడా మీరు అన్నట్టు 3-4 ఐఎస్ఐ నుంచి రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు బ్యాక్ డ్రాప్లో వాళ్ళ డైరెక్షన్లో నడుస్తుంటాయి ఇవన్నీ. రెడ్ ఫోర్ట్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కానీ ఎగ్జాక్ట్లీ ఆ రెడ్ ఫోర్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే దాదాపు మనకు మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 3 గంటల సేపు రెడ్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న మాస్క్ దగ్గర అతను వెయిట్ చేశాడు పార్కింగ్ ఏరియాలో. ఒక మస్జిద్ కూడా వెళ్ళి ప్రేయర్ చేసినట్టు కూడా ఉంది ఆ రెడ్ ఫోర్ట్ కి వచ్చిన సమయంలో. ప్రేయర్ జనరల్ గా ఎప్పుడు చేస్తారండి, ఏదైనా ఆపరేషన్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు దైవశక్తి కోరుకుంటారు. ఓకే. అందులో డౌట్ ఏం లేదు. మామూలుగా జమ్మూ కాశ్మీర్ లో కూడా చూసాం, ఎప్పుడు ఏంటంటే వాళ్ళు మేజర్ ఆపరేషన్ లాంచ్ చేసేటప్పుడు వీటికి వాళ్ళు నమాజ్ చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. అక్కడ వెయిట్ చేశాడంటే అతను ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆర్డర్స్ దొరికినట్లేదు, ఎందుకంటే అప్పుడు భయపడ్డారు. పాకిస్తాన్ భయంతో ఉంది, ఎందుకంటే అది లీక్ అయ్యి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ టోటల్ వార్ డిక్లేర్ చేసి, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ 1 విరామం ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాం నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా జరిగితే అది యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం చేసినట్టే అని. సో ఆ విధంగానే చర్యలు తీసుకుంటామని అందుకని భయపడ్డారు. ఓకే. అది ఎస్పెషల్లీ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లేకపోతే ఢిల్లీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఇటువంటివి అయితే దాని పరిశ్రమ చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఓకే. అయితే ఈ డాక్టర్ ఎప్పటి నుంచో ఉన్న సెల్ఫ్ డైరెక్టివ్ లో అతను ఎక్స్ప్లోర్ చేసినట్టు నేను భావిస్తున్నాను. ఎన్ఐఏకి క్లియర్ గా తెలిసి ఉంటుంది, ఇప్పుడు కోర్టు కేసు ఫైల్ లైన్ చేసినట్టున్నారు. ఈ ఆల్ఫరాన్ యూనివర్సిటీలో ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో ఆ హ్యాండ్లర్ పేరు ఇంకా తెలియలేదు, ఎందుకంటే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టుకుంటారు. ఓకే.
డెడ్ అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ మనిషి ఎవరన్నది ఎవరికి తెలియదు. ఇన్ఫర్మేషన్ తెలియకుండా. అయితే వివి రావు గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఆఫీషియల్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచన్నా మిసైల్స్ పంపించండి, ఎవరినన్నా తెచ్చుకోండి, తాలిబాన్స్ని తెచ్చుకోండి, బంగ్లాదేశీస్ని తెచ్చుకోండి, ఇంకెవరినన్నా తెచ్చుకోండి, ఎవరిని తెచ్చుకున్నా ఈసారి ఇండియాకి మాత్రం గట్టి సమాధానం ఇస్తాము అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక సైడు. ఇంకో సైడు ఎల్ఈటీ నుంచి ఇటు లష్కర్ తోయిబా ఇలాంటి కసూరి నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ పెహల్గామ్ 2.0 ఉండబోతుంది అంటే ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇటు ఆర్మీ కానీ లేకపోతే ఈ మిలిటెంట్స్ కానీ సైలెంట్గా ఉన్నారు కొంత సమయం, మళ్ళీ బ్యాక్డ్రాప్లో పెహల్గామ్ 2.0 అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఆర్మీ నుంచి వస్తున్నాయి, మిలిటెంట్స్ నుంచి కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమైనా ఆలోచించాలా? కొంత టెన్షన్ సిచ్యువేషన్ ఏమైనా ఉండబోతుందా? కొన్ని ఇన్పుట్స్ ఇంటర్నేషనల్ గా మనం ఎగ్జామిన్ చేస్తే టర్కీ 4 రోజుల క్రితం నేను పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన సంధి కుదర్చలేను, నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఈ చర్చల్లోంచి, నేను ఫెయిల్ అయ్యానని బయటకు వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చర్చలు టోటల్ గా విఫలమైనవి. అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో బహుశా ఏ ఎయిర్ ఫోర్స్ తోటో అటాక్ చేసే ఉద్దేశంలో మెల్లగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఓకే, ఎస్పెషల్లీ టీటీపీ పేరు మీద చేస్తారు. టీటీపీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని ఆ వాటి మీద చేసామని చెప్తారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వాళ్ళ దగ్గర ప్లేన్స్ లేకపోయినా గానీ గ్రౌండ్ ఫోర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. అలాగే 25 lakh మనుషులు అంటే దాదాపు 3 మిలియన్ల ప్రజల్ని పాకిస్తాన్ వెనక్కి పంపించేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కాంతిశీకుల్ని వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ల నుంచి పాకిస్తాన్ లో పనిచేసి దాదాపు సెటిల్ అయిపోయారు. వీళ్ళందరినీ వెనక్కి పంపించినప్పుడు వీళ్ళందరికీ కోపంగా ఉంది. సో వాళ్ళకి రూట్స్ కానీ ప్రదేశాలు కానీ అన్ని క్లారిటీ తోటి తెలుసు. సో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, తీవ్రంగా రియాక్ట్ అవుతామని. సో ఏదోటి జరిగే అవకాశం ఉంది. ఇంకా ఇండియన్ బోర్డర్ అంటారా, మనం ఒకటి మర్చిపోకూడదు. పాకిస్తాన్ భయపడి ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకపోయినా గానీ మునీర్ గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, మీకు ఈస్ట్ సైడ్ నుంచి అంటే తూర్పు సైడ్ నుంచి ఈసారి అటాక్స్ బాగా వస్తాయని. అంటే బంగ్లాదేశ్ ఎంబసీ బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో ఒక బ్రిగేడియర్ నాయకత్వాన్ని, 2 కల్నల్స్, తర్వాత దాదాపు 8 మంది ఆఫీసర్లు, ఇంకొక నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా అక్కడ పోస్టింగ్ చేయబడ్డారు. ఇంత సెల్ ఏ కంట్రీలోనూ ఉండదు. అంటే ఏంటంటే డైరెక్ట్ గా అక్కడ గవర్నమెంట్ కి ఆర్డర్స్ ఇవ్వడం, అక్కడ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కి డైరెక్షన్ ఇవ్వడం, లాజిస్టిక్స్ అరేంజ్ చేయడం, మనీ అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయడానికి అక్కడ కూర్చుని ఉన్నారు. సో మనకి బంగ్లాదేశ్ సైడ్ నుంచి ఏదోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక వెసులుబాటు ఇచ్చింది పాకిస్తాన్కి. ఆ వెసులుబాటు ఏంటంటే డిప్లొమాట్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరికి వీసా అవసరం లేదు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కూడా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అంటే జస్ట్ ఇంటర్నల్ ఫ్లైట్ వచ్చినట్టుగా వాళ్ళు దిగిపోవాలి. అంటే మీకు ఎక్కడ రికార్డ్స్ లో కూడా రాదు, ఇమిగ్రేషన్ చెక్స్ లో కూడా ఎక్కడ ఎవరు దిగారు, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు అన్నది కూడా రాదు. అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ సివిల్ పాస్పోర్ట్స్ మీద బంగ్లాదేశ్ వెళ్తున్నారు. సివిల్ పాస్పోర్ట్స్ వీళ్ళందరికీ యాక్చువల్గా అవసరం లేదు. వీళ్ళందరూ ఏంటంటే బేసికలీ ఈ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ ని చాలా మందిని చేర్చినట్టు, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా మొదలు పెట్టినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా టైం పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఓల్డ్ క్యాడర్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చారో వాళ్ళు డెఫినెట్ గా ఇండియాలో ఏదోటి అలజడి సృష్టించగలరు ఒక వారం రోజుల నోటీస్ తోటి, నా అభిప్రాయం. ఓకే, అయితే వివిరావు గారు, ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండబోతుంది అనుకుంటే కనుక ఇప్పుడు రానున్న ఎలక్షన్స్, ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్స్, బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్స్ సవ్యంగా జరిగితే అవి అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఒకవేళ బిఎన్పి పవర్లోకి వస్తే? అప్పుడు అతీక్ రహమాన్ ఎవరైతే ఇప్పుడు లీడర్ కింద ఎలక్ట్ అయ్యారో, బిఎన్పి లీడర్, ఆయన బహుశా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ ఆ సెల్ ఏదైతే ఉందో కొంతమంది ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది ఎలాగోలా అని. ఏది లేకపోతే పబ్లిక్ అంటే బహుమత్ ఇదేంటి పార్టీస్, ఒకవేళ బిఎన్పికి మెజారిటీ వచ్చినా గానీ అందరినీ కలుపుకుని రాజ్యం చేస్తున్నట్టుగా వాళ్ళని కూడా కలుపుతారు. అవామీ లీగ్ని మాత్రం బ్యాన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వారం రోజుల్లో తెలుస్తుంది ఎలక్షన్స్ జరిగే విధంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా.
ఏంటంటే యూనస్ గారు కూడా బ్లడ్ టేస్ట్ చేశారు, ఆయన పవర్ చూశారు, ఎప్పుడు తెలియని పవర్. సో ఆయన కూడా చాలా వరకు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నట్టున్నారు. ఎందుకంటే దీని తర్వాత ఆయన నామరూపం లేకుండా పోతారు ఆయన. ఓకే, అందుకే ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే మాత్రం ప్రస్తుతానికి బిఎన్పి విత్ కోయలేషన్ విత్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పవర్ లోకి వస్తుంది. ఓకే, ఈ రహమాన్ గారికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు వరకు పొజిషన్ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళ మినిస్ట్రీ మాటలు వినాల్సి ఉంటుంది, వాళ్ళ బ్యూరోక్రాట్స్ మాటలు వినాల్సి ఉంటుంది. సో మోడరేట్ అవుతారని ఆశిస్తున్నాను నేను. ఓకే, అవామీ లీగ్ ఎప్పుడు పాకిస్తాన్ని సపరేట్ చేసి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని ప్రయత్నం చేసి బంగ్లాదేశ్గా ఫామ్ అయింది, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. సో మొత్తం మీద అవామీ లీగ్ ఎలక్షన్స్లో దాన్ని బ్యాన్ చేయడం, అది మరి ఒకవేళ ఇండియాకి సంబంధించి ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి ఏమైనా అటాక్స్ జరిగే అవకాశం ఉంటే అవామీ లీగ్ దాన్ని అపోజ్ చేసే అవకాశం ఏముంటుంది పబ్లిక్గా? కానీ బంగ్లాదేశ్ నుంచి మిలిటరీ అటాక్ అయితే నేను ఊహించట్లేదు, ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చాలా న్యూట్రల్ గా కనిపిస్తుంది. ఓకే, తర్వాత యూనస్ గారు కొన్ని మేజర్ ఫారెన్ పాలసీ డెసిషన్స్ తీసుకోవాలని చూసినా కానీ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు, మీకు ఆ పవర్ లేదు, మీరు ఆపద్ధర్మ అడ్వైజరే, ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తేనే కానీ మీరు ఏం చేయడానికి లేదని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ఆ విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు లేవు నాకు అనిపిస్తుంది. అయితే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవడం ఈజీ, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో చాలా వరకు ఫెన్స్ లేదు. ఆ ఫెన్స్ లేని చోట లోపలికి వచ్చి వాళ్ళు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అస్సాంలో ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి 6 months లో, వెస్ట్ బెంగాల్లో డ్యూ ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంతవరకు ఈ పొలిటికల్ రిలీజియస్ కొన్ని అంటే నాట్ సో గుడ్ కండిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బీహార్ నుంచి ఇంకా యూపీ ఎలక్షన్స్ కూడా డ్యూ ఉన్నాయి, యూపీలో ఏదో జరిగే అవకాశం ఉంది. బాంబే, ఇంకా పూనా, హైదరాబాద్, బెంగళూరు ఏవైతే ఐటీ హబ్స్ ఉన్నాయో అక్కడ ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ, లేకపోతే ఆర్మీ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఇలాంటి స్టెప్స్ ఏదైనా అంటే టెర్రరిస్టులను పంపించి ఏదైనా విధ్వంసం సృష్టించాలి, అలజడులు అల్లర్లు చెలరేగాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? ఆల్రెడీ ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఉండవచ్చు దాని గురించి? ఏజెన్సీస్ మాత్రం అప్రమత్తంగా ఉండుంటాయి. అయితే ఏజెన్సీస్ ని కూడా బైపాస్ చేయడం అంత కష్టమే కాదు. ఓకే, వాళ్ళు తెలుగులో తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు అనేదో సామెత ఉంటుంది తెలుగులో. అలాగా ఈ ఈ పై ఎత్తు గేమ్స్ లో ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అంటాం, నేను వైఫల్యం అన్నాను, ఒక్కోసారి గ్యాప్స్ వస్తాయి, అంటే కొన్ని ఆ గ్యాప్స్ లో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. తర్వాత ఏంటంటే టాప్ సీక్రెట్ ఆపరేషన్స్ చేసినప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఆపరేట్ చేస్తారు. ఆ విధంగా. ఓకే, సో రావు గారు, రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుంచి అంటే ఇటు బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి దానికి తగ్గట్టు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తే బాగుంటుంది. కానీ ఎల్ఈటి అలాగే జేఈఎం, జైష్ ఈ మహమ్మద్, ఎల్ఈటి లాంటివి ఇటు పాకిస్తాన్ బార్డర్ సైడ్ నుంచి అయితే ఎలాంటి యాక్టివిటీ అయితే ఉండకపోవచ్చు రానున్న రోజుల్లో. ఉంటుంది, నేను లేదని అంటలేదు. కాకపోతే ఛాన్సెస్ ఏంటంటే బంగ్లాదేశ్ ఎక్కువ వాడుకుంటారు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో డెనైబిలిటీ పెరుగుతుంది. సో దాని మీద ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద చర్య తీసుకునే దానికి అంత స్ట్రెంగ్త్ దొరకదు మనకి, అది నేను అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ వాటర్ ట్రీటీ ఎబెయిన్స్ లో ఉంది. ఈ రోజు కాకపోతే ఏప్రిల్ మే నెల వచ్చేసరికి పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ మొత్తం దెబ్బతింటుంది. అలాగే సింధు ప్రాంతానికి వెళ్ళేసరికి డ్రింకింగ్ వాటర్ కూడా దొరకపోవచ్చు. సో దాని వల్ల ఏంటంటే విపరీతంగా అది పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదోటి చేయాలని చూస్తుంది దీనికి. సో అది మెయిన్. సో పాకిస్తాన్ ప్రజలని డిస్ట్రాక్ట్ చేయడానికి ఏదైనా యాక్టివిటీస్ ఇండియా మీద కానీ, ఇండియాని ఉసిగొల్పో లేకపోతే బంగ్లాదేశీస్ని అక్కడ మిలిటెంట్స్ని దింపి, సో ఇలాంటి ఒక రీజన్ని చూపించి రానున్న సంక్షోభాన్ని, ఎకనామిక్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఒక రకంగా, ఇటు ఇండియా సింధు జలాలని ఆపడం వల్ల
ఇవంతా జరుగుతుంది. ఇటు కసూరి కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. కసూరి కూడా ఏమన్నాడనంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే గతంలో ఇటు సింధు జలాలను ఒక్కసారిగా వదిలిపెట్టడం వల్ల ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కసూరి. సో ఇలాంటి డిస్ట్రాక్షన్ గేమే మళ్ళీ పాకిస్తాన్ రానున్న 2-3 నెలల్లోనే ఆడబోతుంది అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో, గవర్నమెంట్ ఫామ్ అవుతుందో, నెక్స్ట్ 3 weeks లో అంటే బహుశా మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది. అంటే ఎవరి మీద అటాక్ అయినా కానీ 2 దేశాల మీద అటాక్ చేసినట్టు. ఓకే, ఇది ఆల్రెడీ వాళ్ళు మునీర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీ యూనస్ గారికి ఆ పవర్ ఇవ్వలేదు. కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అతీక్ రహమాన్ అటువంటి అగ్రిమెంట్ చేసే అవకాశాలు నాకు చాలా బ్రైట్ కనిపిస్తున్నాయి. ఓకే, అదే సైన్ అయిన రోజుని అక్కడి నుంచి ఒక వారం రోజుల తర్వాత ఏదోటి పాకిస్తాన్ ఏదోటి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి బలం చేకూరుతుంది వాళ్ళకి. ఓకే, అలాగే చైనా నుంచి రావాల్సిన J-35 విమానాలు వచ్చేసినాయి 30. తర్వాత సబ్మెరీన్ ఒకటి వచ్చింది. అందులో ఒకటి మన ఇండియా దగ్గర ఉన్న సబ్మెరీన్స్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఉంది, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. అది మన ఇండియా దగ్గర కూడా లేదు, చైనా ఇచ్చింది వాళ్ళకి. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు స్ట్రెంగ్త్ చేకూర్చుకుంటున్నారు. తర్వాత మంచి గేమ్ ఆడుతున్నారు. ఇషాక్ దర్గాని చైనా తోటి సత్సంబంధాలకు వాడుతున్నారు. షబాజ్ షరీఫ్ ని మిడిల్ ఈస్ట్ రష్యా తోటి వాడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఏమో ఇండియా సైడ్ కి, DGISPR ని ఇండియా సైడ్ కి వాడుతున్నారు. అసీం మునీర్ గారు సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు అనుకోవచ్చు ఆయన కూతురు పెళ్లి మొన్నటి వరకు జరిగిందని, కానీ వాళ్ళలో పెళ్లి అంటే ఇంత అరేంజ్మెంట్స్ ఉండవు, తొందరగానే బయటకు వచ్చేసి ఉంటారు. ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఏమి స్టేట్మెంట్ ఇవ్వకుండా. అంటే ఏదోటి సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ రానున్న 60-70 రోజులు చాలా గడ్డు కాలమే అనుకోవాలి మనం. రానున్న 60-70 రోజులు అంటే 2-3 నెలలు. అంటే ఎందుకంటే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అవుతాయి. దాని తర్వాత 3 వారాలు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి స్టెబిలైజ్ అవడానికి, ప్రమాణ స్వీకారం చేసి కనీసం 1 week క్యాబినెట్ మీటింగ్స్ జరగడానికి మార్చ్ 2nd week వరకు అయిపోతుంది. ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ సైన్ అయిందో పాకిస్తాన్కి ఒక్కసారి బలం ఎక్కడా లేని ఏనుగుల బలం వస్తుంది. ఓకే, చెప్పండి. ఒకసారి పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం బీవీ రావు గారు. పాకిస్తాన్లో మాజీ ISI అధికారులని కొంతమందిని జైల్లో పెట్టడం, ఈ మధ్యకాలంలో ఆర్మీకి సంబంధించిన ఆఫీషియల్స్ కొంతమందిని జైల్లో పెట్టడం, జర్నలిస్టులని, మీడియా వాళ్ళని కూడా జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా బాగా యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ ఆర్మీలో ఉన్న జనరల్స్ కానీ లేకపోతే ఆఫీషియల్స్ కానీ వీళ్ళ మధ్యలో కొంత కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ లేకపోతే అండర్స్టాండింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా? పొలిటికల్గా అక్కడ గేమ్ ఏమైనా చేంజ్ అయిందా? కాదండి. అంటే బేసికలీ ప్రజెంట్ ఫీల్డ్ మార్షల్ డిఫాక్టో రూలర్ ఆఫ్ పాకిస్తాన్ ఈయన DGISI ఉండగా ఈయన కొంచెం మత ఛాందసవాది. ఓకే, ఇమ్రాన్ ఖాన్ వైఫ్ మీద నిఘా పెట్టి ఆ రిపోర్ట్ ఇమ్రాన్ ఖాన్ గారికి చూపించారు. ఓకే, అంటే బేసికలీ ఎంబెజల్మెంట్ ఇటువంటివన్నీ అవి చూపిస్తే ఇమ్రాన్ ఖాన్ గారు కొట్టి పడేశారు. ఆయన DGISI పదవి నుంచి తీసేసి క్వార్టర్ మార్షల్ జనరల్ అంటే లాజిస్టిక్స్ ఇన్ఛార్జ్ కింద చేశారు. ఓకే, అందువల్ల పీకల వరకు మునీర్ గారికి ఇమ్రాన్ ఖాన్ గారు అంటే కోపం. అందుకని ఆయన జైల్లో పెట్టించి ఇప్పుడు లాస్ట్ 1 month లో కేవలం వైఫ్కి ఒకసారి చూపించారు, అంతకుముందు సిస్టర్కి ఒకసారి చూపించారు. లాస్ట్ 2 months లో ఓకే సాలిటరీ కన్ఫైన్మెంట్ లో పెట్టేశారు. ఆయన మీద ఇప్పుడు వరకు దాదాపు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మన ఇండియాలో అయితే కొన్ని కంట్రీస్లో అయితే కాన్కరెంట్ నడుస్తాయి వేరు తీర్పుల మీదలో వచ్చిన జైలు శిక్షలకి. కానీ మన ఇండియాలోను పాకిస్తాన్లోను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి రూలు అది ఎలా నడుస్తుందంటే ఓదాంధ్రతో నడుస్తాయి. అంటే ఏంటంటే నెక్స్ట్ 36 సంవత్సరాలు అంటే ఇమ్రాన్ ఖాన్ గారికి 65 ఏళ్ళు అనుకుంటే, 70 ఏళ్ళు యాక్చువల్ గా 70 ఏళ్ళు అనుకుంటే దాదాపు 108 ఏళ్ళు ఆల్రెడీ జైలు పనిష్మెంట్స్ అయిపోయింది. దీని తర్వాత ట్రీజన్ అంటే దేశద్రోహం మీద ఆయన ట్రయల్ ఆ దేశద్రోహంలో 2 పనిష్మెంట్లు ఉంటాయి. ఒకటి యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే ఉరిశిక్ష. ఉరిశిక్ష వేయాలని చూస్తున్నారు. అందులో భాగం కింద ట్రయల్ కింద ఒకసారి టెస్ట్ చేశారు, అంటే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది. అది వాళ్ళు పర్వాలేదు హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఓకే, సో ఉరిశిక్ష వేయాలని చూస్తారు. దానికి అప్రూవర్ కింద ఫైజ్ అహ్మద్ ని DGISI ఎవరైతే మునీర్ గారి దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసి ఇమ్రాన్ ఖాన్ గారికి ఫేవరబుల్ గా చేసాడో అతన్ని వేరియస్ కేసుల మీద 14 ఏళ్ళు జైలు శిక్ష విధించారు.
ఆయనకి బహుశా ఏమని చెప్తారంటే మీరు అప్పీల్ చేసుకోండి, అప్పీల్ చేసుకున్న టైంలో మీకు బెయిల్ అన్న ఇస్తాం, లేకపోతే ఆ టైంలో ఫారిన్ అని వెళ్ళిపోండి, లేకపోతే బెయిల్లో అప్పీల్లో కొట్టేస్తాం కేసులు, అప్పుడు మీరు ఫారిన్ వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాకండి, మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాం, కానీ అప్రూవర్ గా మారండి ఇమ్రాన్ ఖాన్ గారి మీద అని క్లియర్ గా చెప్తుంటారు. బహుశా అతను చేస్తాడు కూడా. ఓకే, రైట్ చెప్పండి. రైట్ వివి రావు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మొత్తం మీద ఇటు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఈ రెండు కూడా రానున్న ఒక 60-70 రోజులు, అంటే ఇటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 3 వారాలు, బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన 3 వారాలు చాలా క్రిటికల్ టైం అంటూ ఇటు ఎక్స్ కల్నల్ వివి రావు గారు చెప్పారు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా. సో మొత్తం మీద ఇండియా మీద ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ప్లాన్ చేస్తుంది, దానికి సంబంధించి ఇటు జైషీ మహమ్మద్ డిప్యూటీ చీఫ్ కసూరి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. పహల్గామ్ 2.0 ఉండబోతుంది. మరి పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు చేపడితే ఇండియా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది వేసి చూడాలి. ఈసారి ఎలాంటి యాక్టివిటీ చేసినా, ఇంకొక పహల్గామ్ లాంటి దాడి చేసినా దాన్ని యుద్ధం కిందనే కన్సిడర్ చేస్తాము అంటూ ఇండియా అయితే చెప్పుకొచ్చింది. మరి అయినా కూడా యాక్టివిటీస్ మాత్రం ఖచ్చితంగా ఇటు వివిరావు గారు చెప్పినట్టు ఇటు బంగ్లాదేశ్ని ఉపయోగించుకుంటూ, బంగ్లాదేశ్ని ఒక వెపన్గా వాడుకుంటూ ప్రస్తుతానికైతే ఇండియాకి మిలిటెంట్స్ని పంపించే అవకాశం ఉంటుంది, ఇక్కడ అల్లర్లని కొనసాగించే అవకాశం ఉంటుంది, లేకపోతే రెడ్ ఫోర్ట్ లాంటి ఒక బాంబ్ బ్లాస్ట్లు చేసే ప్రయత్నం, లేకపోతే బయో వెపన్స్ని వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. సో ఇలాంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు జైషీ మొహమ్మద్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ కసూరి పాకిస్తాన్ మిలిటరీ నన్ను అంత్యక్రియలకు పిలుస్తుంటుంది, అన్నిటికీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. దాని బిహైండ్ స్టోరీ మనకు వివి రావు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియాకు సంబంధించి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ఎక్స్ఫిల్ట్రేషన్స్ కానీ ఇవి జరగాల్సిన సమయంలో, జరిగే సమయంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోతే దానికి గాను రిచువల్స్ని పర్ఫామ్ చేయడానికి ఇటు కసూరి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే రానున్న రోజుల్లో పహల్గామ్ 2.0 ఉందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.